మీరు అమలు చేస్తారా? మేము వచ్చాక అమలు చేయమంటారా? బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఎవరికుందో జనం తేల్చేస్తారు. బీసీలకు రిజర్వేషన్ల నెపంతో మత ప్రాతిపదికన ముస్లిం రిజర్వేషన్లు తెస్తామంటే ఊరుకునేదే లేదని బీజేపీ హెచ్చరించింది. ముస్లింస్ కు ఉన్న 4% రిజర్వేషన్లు కూడా తొలగించి ఎస్సీ ఎస్టీలకు ఆయా వర్గాల వారీగా కేటాయిస్తామని ఓబీసీ గర్జనలో బీజేపీ నేతలు స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్కు తెలంగాణ బీజేపీ హైదరాబాద్ లో సవాల్ విసిరింది. బీసీలకు 42% రిజర్వేషన్ల నెపంతో ముస్లిం రిజర్వేషన్లను అమలు చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ఆటలు సాగనివ్వబోమంది. స్వతంత్ర భారత్లో బీసీల లెక్కలు తీయకుండా బలహీన వర్గాలను వెనక్కి నెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని బీజేపీ నేతలు హైదరాబాద్ ఇందిరా పార్క్ లో దుయ్యబట్టారు. జనగణనలో బీసీల లెక్కలు దశాబ్దాలుగా చేయకుండా తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ ముక్కు నేలకు రాయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీని కన్వర్టెడ్ బీసీ అంటూ రేవంత్ రెడ్డి స్థాయికి మించి మాట్లాడితే ఇక చూస్తూ ఊరుకోబోమని బీజేపీ నేతలు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీగా అధికారంలో రాకముందే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ ప్రక్రియ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాలుగా బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఇంకా పూర్తి చేయకుండా తమ చేతగాని తనంతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ మీదనో కేంద్ర ప్రభుత్వం మీదనో బట్టగాల్చి ముఖం మీద వేసే విధంగా బురద జల్లేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి 42% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కాదు, బీసీలకు మేలు జరిగేటువంటి రిజర్వేషన్ కాదు, బీసీల సంక్షేమం కోసం తెచ్చినటువంటి రిజర్వేషన్ కాదు. ఇది మతపరంగా ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయాల కోసం ఇది ముస్లింలను మేలు చేసేటువంటి రిజర్వేషన్ తప్ప ఇది రిజర్వేషన్ బీసీలకు ఏమాత్రం మేలు జరగదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆ రోజు మజ్లిస్ పార్టీ చేతిలో రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, 34% ఉన్నటువంటి రిజర్వేషన్ ఈ బీసీలకు ఈ రోజు పెరిగిందా తగ్గిందా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బీసీలకు మేలు జరిగేటువంటి చట్టమా ఇది? బీసీలకు అన్యాయం చేసే చట్టం అని అడుగుతా ఉన్నాను. ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని బీసీ రిజర్వేషన్ విషయంలో గాని చాలా స్పష్టంగా మీరు 42కు 42% బీసీలకు మాత్రమే ఇవ్వాలి తప్ప ఈ రోజు ముస్లింలకు ఇచ్చేటువంటి ప్రసక్తి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ విషయంలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈరోజు 42% రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నటువంటి పార్టీ మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రంలో మార్పు ఏమొచ్చిందని అడుగుతా ఉన్నాను. అవినీతిలో మార్పు వచ్చిందా? నీతివంతమైనటువంటి పాలనలో మార్పు వచ్చిందా? మరోవైపు కాంగ్రెస్ పార్టీ బీజేపీ నేతల తీరుపై మండిపడుతోంది. ముస్లిం రిజర్వేషన్లు అంటూ కొత్త డ్రామా ఆడుతూ బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా అగ్రకుల ఆధిపత్యంలోని బీజేపీ కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఢిల్లీలో బీజేపీ తీరును ఎండగట్టి చట్టబద్దంగా న్యాయబద్దంగా బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శాసనసభలో చట్టం చేసి గవర్నర్ గారితో ఆమోదం పొంది రాష్ట్రపతి గారికి పంపేదాకా న్యాయపరమైన ఇబ్బంది లేకుండా చిత్తశుద్ధి లేకుండా ఇంకోటి ఈ యొక్క 42% రిజర్వేషన్ల కొరకు మా కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇప్పుడు గౌరవ రాష్ట్రపతి గారు ఆమోదం పొందాల్సిన ఈ యొక్క బిల్లుపై భారతీయ జనతా పార్టీ కడుపులో కత్తులు పెట్టుకొని అల్లుకొని బలైన వర్గాలను చంపేందుకు ప్రయత్నిస్తూ ఉంది. శాసనసభలో మద్దతునిచ్చి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత దీన్ని అందుకుంటా ఉంది ముస్లింల పేరు మీద. ఇవాళ కిషన్ రెడ్డి గారు అడుగుతా ఉన్న కేంద్ర మంత్రి, మీరు తప్పులుంటే సవరించి మీరు ఈ యొక్క 42% తెలంగాణకు ఆమోదింపు చేసి బీసీలకు న్యాయం చేస్తున్న మీరు బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు చేసే ధర్నాలో పాల్గొని నేను కూడా బలహీన వర్గాల వ్యతిరేకిగా మారుతా ఉన్నారు. ఇలా ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా కొనసాగిందో ఈరోజు బలహీన వర్గాల రిజర్వేషన్ సాధన కొరకు కూడా పార్టీల కన్నా ఉద్యమం కొనసాగుతుంది. మీ బీజేపీలో ఉన్నటువంటి బీసీ ఎంపీలను మంత్రులు నాయకులందరినీ కోరుతా ఉన్నాం, ఈ రిజర్వేషన్
ప్రజాస్వామికంగా చట్టబద్ధంగా అన్ని రకాల సర్వేల తర్వాత చేస్తా ఉన్నాం. ఢిల్లీలో 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో ఇటు పార్లమెంటులో పోరుబాట కోసం హస్తినా వెళుతున్న రేవంత్ రెడ్డి సర్కార్కు కాంగ్రెస్ నేతలకు నేడు బీజేపీ నిర్వహించిన సభలో నేతలు చేసిన ప్రసంగాలు ఎట్టి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్లు ఇప్పుడు ఉన్న పద్ధతిలో అసాధ్యం కాదని తేటతెల్లమైనట్లేనని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు 42% రిజర్వేషన్లతో జరుగుతాయా, పాత పద్ధతిలో జరుగుతాయా, లేదంటే అసలు ఎన్నికలే జరగవా అనే సందిగ్ధత గ్రామాల్లో నెలకొంది. సో దీనికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. లైవ్ లో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి సైదులు ఉన్నారు. సైదులు, అసలు ఈ కాంగ్రెస్ ఇచ్చేది బీసీల రిజర్వేషన్ అంటూ కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అండ్ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మోదీ గారిని ఇటు కన్వర్టెడ్ బీసీ అంటూ మాట్లాడిన వ్యాఖ్యలన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నా ఈ బీసీ ఫైట్ ఇంకా ఎంతవరకు జరగవచ్చు అంటారు? రీనా, చూడాలి మరి. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఏదవుతున్నాయో ఆ రిజర్వేషన్ల చుట్టే రాజకీయం అంతా తిరుగుతుంది ఈ మధ్యకాలంలో. అధికార పార్టీ, అదేవిధంగా ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. అంటే అసలు బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఎవరు అమలు చేస్తారు ఏంటనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చెప్తుంది. కానీ ఏ విధంగా చేస్తారని చెప్పేసి బీజేపీ అధికార కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తుంది. అంటే మత ప్రాతిపదికన బీసీలకు సంబంధించి, అదేవిధంగా ముస్లిమ్స్కు రిజర్వేషన్ కల్పిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదని చెప్పేసి కూడా బీజేపీ చాలా స్పష్టంగా చెప్తూ వస్తుంది. దానిలో భాగంగా ఇందిరా పార్క్లో బీసీ గర్జనకు సంబంధించినటువంటి సభలో కూడా కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా ఇదే చెప్పారు. అంటే ప్రస్తుతం మరి ఇక్కడ ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించి వాటిని ఎవరైతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉంటారో వారికి కేటాయించండి అని చెప్పేసి కూడా బీజేపీ అధికార కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటు మత ప్రాతిపదికన బీసీ మరోసారి కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్ కూడా రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు వస్తుందని చెప్పేసి బీజేపీ ప్రశ్నిస్తుంది. మరి ఆ బీజేపీ పైన కూడా కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. అంటే ఏ విధంగా మత ప్రాతిపదికన మేము ఎక్కడ కూడా ఇలాంటి రాజకీయాలు చేయదలుచుకోలేదు, ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చాం కాబట్టి సో ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేస్తున్నారు. అంటే ఏ విధంగా చేస్తారు? వాస్తవంగా మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ మన కేబినెట్ సమావేశంలో. మరి ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గరికి పంపించారు. గవర్నర్ దగ్గరికి మరి మరొకసారి అపాయింట్మెంట్ అడగాల్సి ఉంటుంది, రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఆర్డినెన్స్ ఇంప్లిమెంట్ కావాలంటే. మరి ఇంతవరకు రేవంత్ రెడ్డి గవర్నర్ని కలవట్లేదని కూడా విమర్శలు వస్తున్నాయి. దాని తర్వాత ఇక 5, 6, 7 ఈ 5, 6, 7 అంటే ఈ యొక్క 3 రోజుల్లో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లతో సహా అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ పార్టీ నాయకులందరినీ కూడా కలిసి వినతి పత్రాలు కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి ఏదేమైనా సరే ఈ అంశం ఏదైతే ఉందో బీసీలకు రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు మొత్తం కూడా తెలంగాణ రాజకీయం మొత్తం కూడా ఈ బీసీ రిజర్వేషన్ల అంశం చుట్టే తిరుగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు నెరవేర్చాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. దానిలో భాగంగా ఓన్లీ ఆర్డినెన్స్ మాత్రమే తెరపైకి తెచ్చి చేతులు దులుపుకుంటే కాదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తుంది. దానిలో భాగంగా ఈ నెల 8వ తారీఖు రోజు కూడా కరీంనగర్ వేదికగా బీసీ గర్జన సభతో బీఆర్ఎస్ పార్టీ భారీ సభ ఏర్పాటు చేయబోతుంది. మరి ఈ సభలో కూడా అనేక అంశాలు కూడా చర్చకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ముఖ్య అతిథిగా కేసీఆర్ హాజరవుతారా లేకపోతే కేటీఆర్ హాజరవుతారా అనేది కూడా మనకి ఈ రోజు లేదా రేపు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒకవైపు రాష్ట్రపతిని అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ అంటే 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే అది చట్టబద్ధత ఉంటుంది కాబట్టి సో అందుకు ఖచ్చితంగా రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకొని ఆ విధంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 42% రిజర్వేషన్ అది ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ రాజకీయ పరంగా మాత్రమే బీసీలని వాడుకుంటుంది తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చే ఆలోచనలు లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాని ఇంకోటి ఏంటంటే బీసీలకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి కూడా
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మండిపడుతున్నారు. దానిలో భాగంగా 4, 5, 6 ఈ 3 రోజుల్లో కూడా ఇందిరా పార్క్ వేదికగా ఆమె నిరాహార దీక్ష చేయబోతుంది. ఖచ్చితంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే, బీసీల మట్టి నేనున్నానని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవిత చెప్తున్నారు. ఆమె నిరాహార దీక్ష దాదాపుగా 72 గంటల పాటు నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమవుతుంది. దానిలో భాగంగా పర్మిషన్ కూడా ఇందిరా పార్క్ వద్ద తీసుకోవడానికి సిద్ధమవుతుంది. 4, 5, 6 దాదాపుగా 72 గంటల పాటు కూడా ఖచ్చితంగా బీసీల తరపున నుండి కొట్లాడాలని కూడా ఎమ్మెల్సీ కవిత చూస్తుంది. కాబట్టి చూడాలి మరి ఇక ఈ యొక్క రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ రిజర్వేషన్స్ మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నెరవేరుస్తుందా, లేకపోతే ఓన్లీ రాజకీయ కోసమే బీసీలను వాడుకుంటుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, నోటిఫికేషన్ కూడా ఇస్తామంటున్నారు. కాబట్టి మరి ఏ విధంగా అంటే పంచాయతీరాజ్ సవరణ చట్టం 2018 సవరణ చేస్తారా లేదా చేయకుండానే ఏ విధంగా మరి ముందుకెళ్తారు? బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామంటే మరి ఖచ్చితంగా సవరణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా చిక్కుముడులు చాలా ఉన్నాయి. మరి చూడాలి ఏ విధంగా అధికార కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందనే చూడాలి. కానీ అధికార కాంగ్రెస్ పార్టీపై మాత్రం ప్రతిపక్షాలు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నాయి. బీసీలను మరోసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేసేందుకు మోసం చేసేందుకు ఇలాంటి ఎత్తుగడలు నాటకాలు చేస్తుందని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలన్నీ కూడా మండిపడుతున్నాయి. రైట్ సైదులు